అందరికీ హాయ్ అండి. ఎప్పుడు గోంగూర, ఎండుమిర్చి పచ్చడి లేదంటే గోంగూర, పచ్చిమిర్చి చట్నీ చేసుకొని ఉండుంటారు కదా. కొంచెం డిఫరెంట్‌గా గోంగూర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 కలిపి చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. సింపుల్‌గా, టేస్టీగా. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చిని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసుకొని ఇవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో 2 కట్టల వరకు గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని కళాయిలో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి మిక్సీ జార్ లోకి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. ఫుల్ వీడియో కింద మెన్షన్ చేశాను. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.